श्रीहरिवायुगुरुभ्यो नमः। ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान्। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ కరుణిపుదెమగే మంగళవా. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున 5వ సంధి అయినటువంటి పంచమహాయజ్ఞ సంధి సమాప్తి అయింది. ఆ పంచమహాయజ్ఞ సంధి యందు జగన్నాథదాసుల వారు మన ఈ స్థూల దేహము గురించి చెప్పి ఇక పంచతన్మాత్రా సంధి ఈ 7వ సంధి యందు ఇంకో స్థూలదేహగత విషయాలను ఇంకా విస్తారంగా చెబుతూ, అంతేకాకుండా ఈ సంధి యందు తన్మాత్రలు పంచభూతములు పృథ్వప్ తేజో వాయురాకాశములు, తరువాత వాటి తన్మాత్రలు ధర్మములు అంటే తత్వాలు, గంధ రూపరస స్పర్శ శబ్ద, వీటిలో అంటే మన దేహంలో ఉండేటటువంటి వీటి యందు ఉన్నటువంటి ఏ భగవద్ రూపములను మనము ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు ఈ పంచతన్మాత్రా సంధి 7వ సంధి యందు. మొదటి పద్యము ఇలా ఉన్నది. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರಾ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿಪರ ಬಡಿವ. ಪದಚ್ಛೇದము. ಭೂ ಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು, ಭೂತಾಕಾಶದೊಳಗೆ 5 + 5 5 ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರಾ ಸಹಿತ ಒಂದಧಿಕ 1 + ಅಧಿಕ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣ ವೇದ್ಯ, ಪಂಚಾಶದ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿಪರ ಬಡಿವ. ఇక ప్రతిపదార్థం. భూ అంటే భూమి, సలిల అంటే నీరు,
ఉదకము అప్తత్వము, శిఖి అగ్ని తేజస్సు, పవన వాయువు, భూతాకాశ ఆకాశము ఒಳಗೆ, ఈ పంచభూతములందు ఈ భూత పంచకములయందు 5 ఇంటూ 5 25 తన్మాత్రా సహిత ఆ పంచభూతములలో ఆ పంచభూతముల తన్మాత్ర సహితంగా గంధ రస రూప స్పర్శ శబ్ద వీటితో పాటుగా 150 వర్ణ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, పంచభూతములు పృథ్వీతత్వము, పృథ్వీతత్వమునందు మిగిలిన 4 తత్వములు ఉంటాయి. పంచభూతములు మిగిలినవి ఉంటాయి. తేజస్సు, వాయు, అగ్ని, ఆకాశము. అలాగే నీటి యందు భూ, అగ్ని, వాయు, ఆకాశము ఇవి అన్నీ ఉంటాయి. అదేవిధంగా తన్మాత్రల యందు కూడా గంధమునందు రసరూప స్పర్శ శబ్దం ఉంటుంది, రసమునందు గంధరూప స్పర్శ రసం ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క దానిలో అది కాకుండా మిగిలిన 4. ఈ విధంగా పంచభూతములు 5 ఇంటూ 5 25, పంచ తన్మాత్రలు 5 ఇంటూ 5 25. అప్పటికేమైంది? 25 25 50, 150 వర్ణ. వర్ణములు మనకు 51 ఉన్నాయి. 150 50 ప్లస్ 1 51. వర్ణ అంటే అక్షరములు, అంటే అకారము నుండి క్షకార పర్యంతమున్నటువంటి 51 వర్ణముల చేత వర్ణ వేద్య ప్రతిపాద్యుడైనాడు భగవంతుడు. అకారము నుండి క్షకారమునకు ఉన్నటువంటి 51 వర్ణ ప్రతిపాద్యుడైన భగవంతుడు ఈ శరీరది మన పాంచభౌతికమైనటువంటి మన ఈ స్థూల శరీరమునందు వ్యాపిసిద్ధు. అంటే ఆపాదమస్తకము, ఆపాదమౌళి పర్యంతము, పాదము నుండి శిరః పర్యంతము భగవంతుడు వ్యాపించి ఉండి సుర, ఈ మన దేహంలో 24 తత్వములు ఉన్నాయి. తత్వాభిమాని దేవతలు ఉన్నారు. 24 తత్వాభిమాని దైత్యులు ఉన్నారు. ఈ 24 తత్వాభిమాని దేవతలు మంచిని ప్రేరేపిస్తారు. ఈ మన దేహగత తత్వాభిమాని దేవతలు మళ్ళీ అసురరు, అంటే దైత్యులు, తత్వాభిమాని దైత్యులు. దేవతలకు దైత్యులకు నిరంతరదలి ప్రతిదినము సుఖ, మన ఈ దేహముతో కలిగేటటువంటి సుఖాన్ని దేవతలకు, అసుఖ దుఃఖాన్ని దైత్యులకు, అంటే వ్యాపిసిద్ధు నిరంతర సుఖాసుఖ ప్రదనాగి. అంటే ఈ దేహంలో ఉన్నటువంటి 24 తత్వాభిమాని దేవతలకు, ఈ దేహం వలన కలిగేటటువంటి సుఖమును దేవతలకు, దుఃఖాన్ని తత్వాభిమాని దైత్యులకు ఇచ్చేటటువంటి వాడై ఇస్తూ సుఖాసుఖప్రదుడై ఆడువ. ఈ మన దేహగత 24 జడ తత్వములందు అభిమాని దేవతలందు తత్వాభిమాని దైత్యులందు భగవంతుడు ఉండి క్రీడిస్తాడనమాట, తాను వ్యాపారము చేస్తూ వాళ్ళలో ఉండి. ఇక ద్వేషిపార బడివ, ఎవరైతే భగవంతుణ్ణి భగవద్భక్తులను ఎవరైతే ద్వేషిస్తారో బడివ, వారిని శిక్షిస్తాడట, సంహరిస్తాడట. ఇక తాత్పర్యము, పృథ్వీ తేజస్సు వాయు ఆకాశము ఈ పంచభూతములందు ఒక్కొక్క తత్వమునందు మిగిలినటువంటి 4 భూతములు చేరి ఒక్కొక్క భూతమునందు 5 ప్రకారంగా ఈ పంచభూతములందు 25, తరువాత ఈ పంచభూతముల తన్మాత్రలు గంధ రసరూప స్పర్శ శబ్ద వీటి యందు ఒక్కొక్క దాని యందు 5 ప్రకారంగా 25,
పంచభూతములందు 25, పంచతన్మాత్రలయందు 25 భగవద్రూపములు. తరువాత 1 51 వర్ణ ప్రతిపాద్య భగవద్రూపములు, మొత్తానికి 51. అకారము నుండి క్షకార పర్యంతం ఉండేటటువంటి వర్ణ ప్రతిపాద్య భగవంతుడు ఈ పాంచభౌతికమైనటువంటి మన ఈ శరీరంలో ఆపాద మౌళి పర్యంతము వ్యాపించి మన ఈ స్థూలదేహంలో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతలకు ఈ దేహం వలన కలిగేటటువంటి సుఖాన్ని, ఈ దేహంలో ఉన్నటువంటి తత్వాభిమాని దైత్యులకు ఈ దేహం వలన కలిగేటటువంటి దుఃఖాన్ని దైత్యులకు ఇచ్చి ఈ శరీరంలో భగవంతుడు ఉండి ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు మనకు తెలియకుండా, మనలో ఉండి. అంతేకాకుండా ఎవరైతే భగవంతుణ్ణి భగవద్భక్తులను ద్వేషిస్తారో వారిని శిక్షిస్తూ ఉంటాడు, భగవంతుడు శిక్షిస్తాడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణకు వస్తే మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా ఈ బ్రహ్మాండము, పిండాండము, బ్రహ్మాండంలో 24 తత్వాలు, ఈ పిండాండము మన శరీరంలో 24 తత్వాలు. మన దేహమునందు 24 తత్వాలున్నాయి, వాటికి అభిమాని దేవతలు ఉన్నారు. అదేవిధంగా 24 దుష్టతత్వాలున్నాయి, ఆ 24 దుష్టతత్వాలకు తత్వాభిమాని దైత్యులు ఉన్నారు. నిరంతరము మనలో ఈ దైత్యులకు దేవతలకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అంటే దేవతలు మనల్ని ధర్మ మార్గంలో పోయేటట్లుగా ప్రేరేపిస్తూ ఉంటారు. అందుకే నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మ మార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. విష్ణుభక్తి పరాయణులైనటువంటి హే తత్వాభిమాని దేవతలారా, నన్ను ధర్మ మార్గమునందే పోయేటట్లుగా, ధర్మ మార్గాన్ని అనుసరించేటట్లుగా ప్రేరేపించండి అని ప్రార్థిస్తాం. ఇక దైత్యులు, మనలో ఉన్నటువంటి తత్వాభిమాని దైత్యులు, వాళ్ళు చెడు పనులను చేయమని ప్రేరేపిస్తూ ఉంటారు. ఇది మనకు భాగవతంలో చెప్పబడుతూ ఉన్నది. అంతేకాకుండా భగవద్గీతలో కూడా చెప్పబడుతూ ఉన్నది. భగవద్గీత యొక్క మొట్టమొదటి శ్లోకము ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. దీని యొక్క ఆపాతతః అర్థం ఏమిటి అని అంటే, ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు సంజయుణ్ణి ఏమని? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మామకాః పాండవాః, నా వారైనటువంటి కౌరవులు, పాండురాజు కుమారులైనటువంటి పాండవులు సమవేత, కురుక్షేత్ర యుద్ధమునందు సమావేశమై ఉన్నారు. యుత్సవ, ఎందుకు? యుద్ధము చేయాలి అనేటటువంటి ఇచ్ఛతో సమావేశమైనారు. కిం అకుర్వత, ఏమి చేస్తున్నారు? ఇక్కడ ప్రశ్నయే తానే చెబుతున్నాడు ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా వారైన కౌరవులు, పాండురాజు కుమారులైన పాండవులు యుద్ధము చేయాలని ఇచ్ఛతో సమావేశమైనారు. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు, ఏమి చేస్తున్నారు అని. ఇది పైకి కనబడేటటువంటి ఆపాతతః అర్థం. సరే, దానికి సంజయుడు సమాధానం చెప్తాడు. సరే, ఇక్కడ అంతరార్థము, ఇక్కడ మనం చెప్పుకోబోయేటటువంటి విషయమే ఇక్కడ అంతరార్థము, అదే తత్వము. ఇక్కడ ధృతరాష్ట్రుడంటే ధృతరాష్ట్రుడని అర్థం కాదు, అంతరార్థము వేరే. సంజయుడు అంటే సంజయుని అర్థం వేరే. ఇక్కడ మామకులు అంటే
కౌరవులు అన్నా పాండవులన్నా కౌరవ పాండవులు కాదు. అంతా ఆధ్యాత్మిక అంతరార్థము చాలా సుందరంగా ఉంటూ ఉన్నది. ఇక్కడ ధృతరాష్ట్రుడు అని అంటే ధృధారణ పోషణయో అనేటటువంటి ధాతువు నుండి వచ్చినటువంటి శబ్దం. రాష్ట్రము అంటే ఉపద్రవాలు అని, అంటే ఉపద్రవాలని ధరించినటువంటి వాడు ఎవడు అంటే జీవుడు. ఈ ఆపదలను, కష్టాలను, నష్టాలను, దుఃఖాలను రాష్ట్ర శబ్దానికి ఉపద్రవం అని అర్థం. ఈ ఉపద్రవాలను ధరించినటువంటి వాడు జీవుడు. ధృతరాష్ట్రుడు అంటే జీవుడు. ఇక్కడ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రము అని అంటే ఏమిటి అంటే ఈ మన దేహమే ధర్మక్షేత్రము అవును, కురుక్షేత్రము అవును. ఎందుకు? ధర్మశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుడు ఈ దేహంలో బింబరూపి అయి ఉండి మన చేత మన కర్మలను చేయిస్తున్నాడు కాబట్టి ధర్మశబ్దవాచ్యుడు బింబరూపి అయి ఈ దేహంలో ఉండటం చేత ఇది ధర్మక్షేత్రము. అదేవిధంగా కురుక్షేత్రం, జీవుడు కూడా ఈ దేహంలో ఉంటూ ఉన్నాడు. ఈ జీవుడు కురుక్షేత్రం. ఈ జీవుడు ఎటువంటి వాని స్వభావం ఏమిటి అని అంటే క్షణకాలమైనా వాడు కర్మ చేయకుండా ఉండలేడు. క్షణమపి జాతితిష్టత్ అకర్మకృతని. ఏ జీవుడైనా ఏ ప్రాణి అయినా ప్రాణమున్న ప్రతి జీవి ప్రతి దేహము క్షణకాలమైనా పని చేయకుండా ఉండలేదు. ఎందుకంటే పని చెయ్యటము అనేటటువంటిది జీవుని స్వభావము. మనం పని చేయకుండా నిద్రపోతూ ఉన్నా మన మనస్సు పనిచేస్తూ ఉంటుంది, కలలు కంటూ ఉంటుంది, చెడును ఆలోచిస్తూ ఉంటుంది, మంచిని ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి జీవుడు ఉన్నటువంటి ఈ దేహానికి కురుక్షేత్రము అని అర్థం. అంటే ఈ దేహము, ఈ దేహంలో భగవంతుడున్నాడు, జీవుడున్నాడు. ఇక మామకులు పాండవులు. మామకులు, మామ అంటే మా అంటే జ్ఞానము, అమ అంటే అపరిపక్వమైనటువంటి జ్ఞానము, కా అంటే కుత్సిత ప్రయోగం అంటే దుష్టబుద్ధి కలిగినటువంటి వారు, అంటే దుష్టబుద్ధి దుష్ట జ్ఞానము కలిగినటువంటి వారు మామకులు అంటే కౌరవులు. ఇక పాండవులు పడిగతవు. ఇక్కడ పాండవ శబ్దానికి జ్ఞానులు అని అర్థం. పాండురాజు కుమారులు అని అర్థం కాకుండా జ్ఞానులు. ఎవరు? దేవతలు. మామకులు అంటే కౌరవ రూపంలో ఉండేటటువంటి దైత్యులు. పాండవులు అంటే పాండవుల రూపంలో ఉన్నటువంటి దేవతలు. అంటే మన దేహంలో తత్వాభిమాని, ఇప్పుడే చెప్పుకున్నాం, తత్వాభిమాని దేవతలు, తత్వాభిమాని దైత్యులు ఉన్నారు. ఈ రణరంగం ఏమిటి అని అంటే మన దేహమే రణరంగము, కురుక్షేత్ర రణరంగము. ఎప్పుడూ కూడా ఒకే దేహంలో ఉండి వీళ్ళిద్దరూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది, యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దేవతలు ఏం చెప్తారు? మంచి పనులను చేయమని చెప్తారు. పూజ చెయ్యి, సంధ్యావందనం చెయ్యి, ప్రవచనం విను, మంచి చెయ్యి అని చెప్తూ ఉంటుంది, దేవతలు చెబుతారు. దైత్యులు చెడు పనులు చెయ్యి, ఆ పని మంచి పనులు చెయ్యవద్దు అని వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు. ఈ విధంగా మన దేహంలో మనకు తత్వాభిమాని దేవతలు మంచిని ప్రేరేపిస్తే, తత్వాభిమాని దైత్యులు చెడును ప్రేరేపిస్తే ఆ రెండింటి మధ్య సంఘర్షణ జరిగి దేవతలు గెలిస్తే మంచి పనులు చేస్తాం, దైత్యులు గెలిస్తే చెడు పనులను చేస్తాం. ఈ విధంగా మన దేహంలో అక్కడ కురుక్షేత్ర యుద్ధము 18 రోజులు జరిగితే మన ఈ దేహం అనేటటువంటి ఈ కురుక్షేత్రంలో ప్రతినిత్యము అనుక్షణము నిరంతరము కురుక్షేత్ర యుద్ధం జరుగుతూనే ఉంటుంది మనలో ఉన్నటువంటి దేవతలు దైత్యుల మధ్య. ఈ విధంగా మన దేహంలో ఉండేటటువంటి తత్వాభిమాని దేవతలకు దైత్యులకు అదే చెబుతూ ఉన్నారు దాసుల వారు. పంచభూతములందు ఒక్కొక్క దానిలో 5 రూపములతో పృథ్వీ యందు నీరు, వాయువు, అగ్ని, ఆకాశము ఉంటుంది, 5 భూతములు. అలాగే నీటి యందు గంధము,
వాయువు, ఆకాశము, తర్వాత అగ్ని ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క భూతమునందు, తత్వమునందు మిగిలిన 4 చేరి ఒక్కొక్క దానిలో 5 చొప్పున పంచభూతములందు 25 భగవద్రూపాలు, అలాగే పంచ తన్మాత్రలయందు కూడా ఒక్కొక్క దానిలో 5 ప్రకారంగా 25, 25 ప్లస్ 25 50. తరువాత ఈ అకారము నుండి క్షకారము వరకు 50 వర్ణములు, 51 వర్ణములు. దానినే 100 పంచాశద్వర్ణ వేద్య. ఈ 51 వర్ణముల ప్రతిపాద్యుడైనటువంటి ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క భగవద్రూపాన్ని ప్రతిపాదిస్తుంది. అమ్మజాయ నమః, ఆ ఆనందాయ నమః అని, క్షం లక్ష్మీ నరసింహాయ నమః అని. ఈ విధంగా 51 వర్ణ ప్రతిపాద్య భగవంతుడు ఈ పాంచభౌతికమైనటువంటి ఈ స్థూల దేహంలో ఉండి, ఇంతవరకు మనము చెప్పుకున్నట్లుగా తత్వాభిమాని దేవతలను ఉండి వారిని ప్రేరేపిస్తూ, అలాగే మన దేహంలో ఉన్నటువంటి తత్వాభిమాని దైత్యులను ప్రేరేపిస్తూ, ఈ దేహము వలన కలిగేటటువంటి ఆనందాన్ని, సుఖాన్ని భగవంతుడు సుఖాసుఖప్రదనాగి సురాసురరిగే, దేవతలకు సుఖాన్ని, దైత్యులకు దుఃఖాన్ని ఇస్తూ మన ఈ దేహంలో భగవంతుడు ఇన్ని రూపములతో క్రీడిస్తూ ఉన్నాడు. అదేవిధంగా భగవంతుణ్ణి, భగవద్భక్తులను ద్వేషించేటటువంటి వారిని శిక్షిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. ఇక ఇక్కడ మళ్ళీ మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఇదే పాండవ కౌరవులను తీసుకుంటే మనకందరికీ కలిగేటటువంటి అనుమానము ఒకటి. దుష్టులైనటువంటి కౌరవులు రాజ్యాన్ని పరిపాలించారు. దుర్యోధనుడు భూమండల చక్రవర్తి అయి రాజ్యాన్ని పరిపాలించాడు, భూమండలాన్ని పరిపాలించాడు. దేవతలైనటువంటి పాండవులు అజ్ఞాతవాసము, వనవాసము చేశారు. ఇది ఏమిటి అలా అంటే, ఇక్కడ మనము మూలభూతమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. దేవతలకు దుఃఖము అనేటటువంటిది ఉండదు, దైత్యులకు సుఖము అనేటటువంటిది ఉండదు. ఇది మూలభూతమైనటువంటి సూత్రం. ఇంకా మనకు అర్థం కావాలి అని అంటే, మామిడి పండులో తీపి ఉంటుంది కానీ మామిడి పండు చేదు ఉండదు కదా. మీరు మామిడి పండును తీసుకుంటే తీపి ఉంటుంది కానీ చేదు ఉండనే ఉండదు. కాకరకాయ తీసుకుంటే చేదు ఉంటుంది కానీ తీపి ఉండదు. అదేవిధంగా దేవతలకు దుఃఖముండదు, దైత్యులకు సుఖముండదు. అయితే దైత్యులైనటువంటి దుర్యోధనాదులు సుఖాన్ని అనుభవించారు కదా, దేవతలైనటువంటి పాండవులు దుఃఖాన్ని అనుభవించారు కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా మన అందరి దేహంలో వాడు దుర్యోధనుడైనా ఎవరైనా సరే, వారిలో ఈ తత్వాభిమాని దేవతలు, దైత్యులు ఉన్నారు. అందుకే అన్నారు ఇక్కడ ఆ తత్వాన్ని తెలియజేస్తూ జగన్నాథదాసుల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. 100 పంచాశద్వర్ణవేద్య ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ నిరంతరದಲ್ಲಿ సుఖాసుఖప్రదనాಗಿ ఆడువ ఈ దేహంలో 51 వర్ణవేద్య ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు ఈ శరీరములో వ్యాపించి ఉండి ఈ తత్వాభిమాని దేవతలకు సుఖాన్ని, దైత్యులకు దుఃఖాన్ని ఇస్తాడు అని. అలాగే దుర్యోధనాదులు సుఖాన్ని అనుభవించారు అనంటే ఆ దుర్యోధనాదుల యందు ఉన్నటువంటి
దేవతలు ఆ సుఖాన్ని అనుభవించారే కానీ పైన వాడు ఇన్స్ట్రుమెంట్ అంతే. అలాగే పాండవులు దుఃఖాన్ని అనుభవించారంటే పాండవులలో ఉన్నటువంటి ఆ దైత్యులు దైత్యావేశం వచ్చి ఉంటుంది కదా, ఆ ఆవేశ సమయంలో వాళ్ళు ఆ పాండవులు అనుభవించినటువంటి దుఃఖాన్ని వాళ్ళలో ఉన్నటువంటి దైత్యులు అనుభవించారు. దుర్యోధనాదులు అనుభవించినటువంటి సుఖాన్ని అతనిలో ఉండేటటువంటి దేవతలు అనుభవించినారు అని చెబుతూ ఉన్నారు. అయితే అప్పుడప్పుడు దేవతలకు కూడా అసురావేశముతో కలి ప్రభావముతో కించిత్ దుఃఖాన్ని అసురావేశంతో వాళ్ళు కూడా అనుభవిస్తారు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ తత్వాన్నే స్పష్టంగా జగన్నాథదాసుల వారు చెప్తూ ఉన్నారు. 100 పంచాశద్వరణ వేద్య ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಿ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು సుఖాసుఖప్రదనాగి ఆడువ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకు మూలభూతంగా దైత్యులు సుఖముండదు, వారికి దేవతలకు దుఃఖముండదు. దేవతలకు అసురావేశము చేత కించిత్ దుఃఖము ఉంటుంది. అయితే ఈ తత్వపతి అయినటువంటి ఈ దేవతలందరికీ నాయకుడైనటువంటి ప్రభువైనటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారికి మాత్రము ఎప్పుడూ కూడా ఒక్క క్షణము కూడా ఎప్పుడు అతనికి అసురావేశం అనేటటువంటిదే ఉండదు. ఆ ముఖ్య ప్రాణుల వారే మనకు భగవంతుణ్ణి చూపించడానికి వారే మనకు దిక్కు. మనలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి మనము దర్శించాలి అనంటే మనలో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతల యొక్క ప్రభువైనటువంటి జీవోత్తములైనటువంటి ముఖ్య ప్రాణుల వారిని వాయుదేవుల వారినే మనము ఆశ్రయించాలి. ఈ విధంగా ఈ తత్వాన్ని అనుసరించి భగవంతుడు ఈ పంచభూతములందు పంచతన్మాత్రలయందు 51 పంచాశద్వరణ వేద్యమై ప్రతిపాద్యుడైనటువంటి భగవద్రూపములతో మన దేహమునందు ఉండి ఈ దేహంలో ఉన్నటువంటి దేవతలకు తత్వాభిమాని దేవతలకు దైత్యులకు సుఖ అసుఖములను భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఎవరైతే భగవంతుని భగవద్భక్తులను ద్వేషిస్తారో వారిని శిక్షిస్తాడు భగవంతుడు అని చెబుతూ, ఇంకా మధ్వాచార్యుల వారు తంత్రసార సంగ్రహంలో మాతృకాన్యాసాన్ని చెబుతూ ఉన్నారు. ఆ మాతృకాన్యాసంలో అదే 51 వర్ణ భగవద్రూపములు, ఆ 51 వర్ణములు ఆ అజ, ఆ ఆనంద, ఈ ఇంద్ర అనేటటువంటి ఆ భగవద్రూపముల యొక్క వివరములు, ఆ శబ్దార్థములు, ఆ నామార్థములు, తరువాత మన దేహంలో ఏ భగవద్రూపము ఎక్కడ ఏ అవయవంలో ఉంటారు అనేటటువంటిది మాతృకాన్యాసంలో చెప్పబడింది. ఇంతకుముందు కూడా వెనుకటి సందులలో ఒక చోట ఒకసారి చెప్పినట్లు నాకు గుర్తున్నది. అయినా ఇక్కడ మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక మారు ఆ వివరాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.